ప్రత్యేక హోదా సాధించడంలో నీ ప్రభుత్వం, నీ భాగస్వామ్యం ఉన్నటువంటి ప్రభుత్వం దగ్గర నువ్వు పూర్తిగా విఫలమయ్యి ప్రజల్ని మోసం చేసే పద్ధతుల్లో వ్యవహరిస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు, మీరు విజయయాత్రలు చేసుకునే నైతిక అర్హత మీకున్నదా ఒక్కసారి ఆలోచించవలసిందిగా ఈ సందర్భంగా వారికి చెప్పదలుచుకున్నాను. అదొక్కటే కాదు, ఇవాళ చంద్రబాబు నాయుడు గారు 2014కి ఒక మేనిఫెస్టో ఆంధ్రప్రదేశ్కు విడుదల చేశారు. దీనిలో అనేకమైనటువంటి వాగ్దానాలు మీరు చేశారు. ఒక్క వాగ్దానం కూడా పరిపూర్ణంగా మీరు పూర్తి చేయలేకపోయినటువంటి విషయాన్ని ఒక్కసారి గుర్తు చేయదలుచుకున్నాను. చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రాగానే విజయవాడ దగ్గర బ్రహ్మాండమైనటువంటి బహిరంగ సభ పెట్టి వెంకయ్యనాయుడు గారిని వీళ్ళందరినీ తీసుకొచ్చి సంతకాలు పెట్టారు. తొలి సంతకాలు. రుణమాఫీ మీద మీరు పెట్టినటువంటి సంతకం ఏ మేరకు అమలయ్యిందో ఇవాళ ప్రజలను అడిగితే చెప్తారు. దానికి విజయయాత్రలు చేయాలంటే, అంటే రుణమాఫీ పొందనటువంటి రైతాంగం విలవిలమని ఏడుస్తుంటే రుణమాఫీ పొందకోకుండా ఉన్నటువంటి తెలుగుదేశం కార్యకర్తలు మాత్రం విజయయాత్ర చేసి ప్రజలందరినీ మభ్యపెట్టాలి, మోసం చేయాలనేటువంటి ఒక కుట్రపూరితమైన ప్రచారానికి మీరు శ్రీకారం చుట్టారు. ఇది సరైనటువంటి పద్ధతి కాదు. అంతేకాదు, ఇవాళ డ్వాక్రా మహిళలకి ఏం చేశారండి మీరు? 10,000 అన్నారు, అది కూడా లేదు. దానిలో 3,000 అంటున్నారు. ఒక్కటి అమలు చేయనటువంటి మీరు విజయయాత్రలు చేసుకునే హక్కు మీకు ఎక్కడుందో ఒక్కసారి ఆలోచించమని మనం చేస్తున్నాం. పోనీ ఇవాళ చాలా మంది చెబుతున్నారు చీలిపోయిన రాష్ట్రానికి చాలా ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి మేము తక్షణమే చేయలేకపోతున్నాము, తర్వాత ఏదో చేస్తామని. మీరు మేనిఫెస్టోలో ఏం చెప్పారో ఒక్కసారి మీ అందరికీ చదివి వినిపిస్తాను. దయచేసి తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా దీన్ని ఒకసారి చూసుకోవాల్సిందిగా కోరుతున్నా. కొత్త రాష్ట్రంలో భారీగా రెవెన్యూ లోటు ఉంటుందని ఆర్థిక శాఖ నివేదికలు పేర్కొంటున్నాయి. కొత్త రాజధాని నగరం నిర్మాణానికి అవసరమైన నిధులను కేంద్రం నుంచి సాధించడంతో పాటు ఒక సమగ్ర ఆర్థిక సామాజిక కేంద్రంగా నూతన రాజధాని ప్రపంచ నగరాలకు ధీటుగా నిర్మిస్తాం. నూతన రాష్ట్రానికి అవసరమైన వైద్య, విద్య, పరిశోధనా సంస్థలు ఏర్పాటుకు అవసరమైన ప్రోత్సాహాలతో పాటు నిధులను కూడా సమకూరుస్తాం. ముందు చూపు, నిధులు సేకరించగల సత్తా, బాధ్యతాయుతంగా పనిచేయగలిగిన నాయకత్వం, అంతర్జాతీయంగా పలుకుబడి పరిచయాలు కలిగిన వ్యక్తి నాయకుడుగా ఉన్నప్పుడే ఇవన్నీ సాధ్యమవుతాయి. ఈ మేనిఫెస్టోలో ప్రకటించిన వివిధ అంశాలను, హామీలకు కావలసిన ఆర్థిక పరమైన అన్ని అంశాలను పరిగణలోకి తీసుకున్నాం. దీనిలో చెప్పినటువంటి వాగ్దానాలన్నీ అమలు చేయడానికి కావలసిన ఆర్థిక వనరులను అన్నిటినీ మొత్తంగా పరిశీలించిన తర్వాత మాత్రమే మేము ఇవన్నీ కూడా చేస్తున్నామని అన్నారు. అంతేకాదు, ఇవన్నీ అమలు చేయలేరని ఎన్నికల కమిషన్కు ఒక ఆయన లెటర్ రాస్తే, ఎన్నికల కమిషన్ వారు చంద్రబాబు నాయుడు గారికి ఒక లెటర్ రాస్తే, ఏమిటి ఎన్ని మీరు చేయలేరంట కదా అంటే, ఎందుకు చేయలేము అన్ని ఆలోచించే మేము నిర్ణయం తీసుకున్నామని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారు సంవత్సర కాలంలో మీరు అమలు చేసింది ఏమిటని అడుగుతా ఉన్నా.